హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొరియన్ పొటాటో స్నాక్ అండి. దీనికోసం ముందుగా ఇక్కడ నేను 2 బంగాళదుంపలు అయితే తీసుకున్నాను. 2 బంగాళదుంపల్ని ఇలా కట్ చేసేసుకొని బాయిల్ చేసేసుకోవాలండి. ఫస్ట్ బాయిల్ చేసేసుకొని నేను పైన పొట్టు తీసేసి ఇలా బౌల్లో వేసేసుకున్నాను. ఇలా బౌల్లో వేసేసుకొని మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్తో, కాకపోతే స్పూన్తో అయినా వీడియోలో చూపించిన విధంగా మొత్తం మ్యాష్ చేసేయాలండి. అంతన్ని ముద్దలా, చపాతీ ముద్దలా అయిపోవాలి. బాగా మంచిగా మ్యాష్ చేసేసి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ ఉంటే ఆ కార్న్ఫ్లోర్ ఇందులోన కలిపేయాలండి. కార్న్ఫ్లోర్ వేసుకుంటే ఈ రెసిపీకి వచ్చేసి కార్న్ఫ్లోర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కార్న్ఫ్లోర్ వేసుకొని చపాతీ పిండి టైప్లో కలిపేయాలండి. ఒక 3 స్పూన్స్ అయితే సరిపోద్ది. బంగాళదుంపలకి వాటర్ ఉంటుంది కదండి, వాటర్ చేతికి అంటకుండా ఇలా కార్న్ఫ్లోర్ మొత్తం పీల్ చేసుకుంటుంది చపాతీ పిండి టైప్లో. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా కలిపేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముద్దల్లా చూసుకొని పెట్టుకొని చేతికి ఆయిల్ రాసుకొని చిన్న చిన్న ముద్దల్లా చేసేసుకోవాలండి. అన్ని బాల్స్ లా చేసేసుకుంటే చిన్న బాల్స్ లా చేసేసుకొని దీనికి మీ దగ్గర బాటిల్ కప్ ఉన్నా, లేకపోతే సీసా కప్పు, టానిక్లు పైన మెజర్మెంట్ కప్ ఉంటుంది కదండి, అదైనా పర్లేదు. చిన్న మూత తీసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా షేప్ అనేది తీసుకోవాలి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. హెల్దీ స్నాక్ కూడా. చూడండి, నేనైతే ఇక్కడ టానిక్ మెజర్మెంట్ మూత తీసేసుకున్నాను. ఇలా చూడండి, ఇలా షేప్ అనేది ఆ మధ్యలో పెడితే షేప్ వచ్చేస్తుంది మనకి రెసిపీది. అలా అన్ని దాంట్లోకి పెట్టేసుకోండి. పెట్టేసుకొని ముందుగానే వాటర్ గ్యాస్ మీద పెట్టేసుకోండి. బాగా బాయిల్ చేసేయాలి వాటర్. బాగా బాయిల్ చేసిన వాటర్లో చూడండి ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకుంటే ఇంకా అందులో కరిగిపోవడం అటువంటివి ఉండవండి. అలా అన్నీ యాడ్ చేసేసుకొని ఒక 5 minutes ఉడికించుకుంటే సరిపోద్ది. దాంట్లో హై ఫ్లేమ్ మీద, సిమ్లో పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు. ఆల్రెడీ మనకు బాయిల్ అయ్యి ఉన్నాయి కదా వాటరు. ఒక 5 minutes అందులో ఉంచేసుకుంటే ఉడికిపోతాయి. ఇలా ఉడికిన దాంట్ని ఒకసారి కలిపేసుకొని మనం వేరే కూల్ వాటర్, ఫ్రిడ్జ్లో వాటర్ అయినా పర్లేదు, నార్మల్ కూల్ వాటర్ అయినా పర్లేదు, వేరే బౌల్లోకి కూల్ వాటర్లో యాడ్ చేసేసేయాలి. ఇప్పుడు హాట్ వాటర్ అంతా బయట పెట్టేసి ఓన్లీ అవే కూల్ వాటర్లోకి యాడ్ చేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపించిన విధంగా ఇలా తీసేసి కూల్ వాటర్లో వేసేసుకోండి. చూడండి, కూల్ వాటర్లో వేసేసినాక నేను వేరే బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. వేరే బౌల్లో తీసేసుకొని ఆనియన్ స్టిక్స్ ఉంటాయి కదండి, అవి ఆనియన్ స్టిక్స్, కొన్ని రెడ్ చిల్లీ పౌడర్, సోయా సాస్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. వేడి ఆయిల్, మరగబెట్టిన ఆయిల్ ఇందులోనే వేసేసుకొని ఒకసారి కలిపేస్తే అంతేనండి, కొరియన్ ఆలు పొటాటో స్నాక్స్ రెడీ అయిపోయినట్టే. చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. మ్యాగీ, పాస్తా, నూడిల్స్ ఎలా తింటారో అదే టేస్ట్లో ఉంటుందండి. చాలా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.